ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్: దళపతి విజయ్, త్రిష మరియు సంగీత విడాకుల వ్యవహారం. అసలు 27 ఏళ్ల వైవాహిక జీవితం ఎందుకు ముగింపుకు వచ్చింది? విజయ్, త్రిషల మధ్య 20 ఏళ్లుగా జరుగుతున్నది ఏంటి? ఏవో గాలివార్తలు అనుకున్న రూమర్స్ విడాకుల వరకు ఎలా దారితీశాయి? ఈ వీడియోలో గిల్లీ సినిమా నుండి నిన్నటి కల్పాతి సురేష్ కొడుకు పెళ్లి వరకు జరిగిన ప్రతి సంఘటనను ఆధారాలతో సహా డీకోడ్ చేద్దాం. ఈ కథ 2004లో మొదలైంది. మహేష్ బాబు ఒక్కడు సినిమాకి రీమేక్ అయిన గిల్లీలో విజయ్, త్రిష తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఆ తరువాత తిరుపాచి 2005, ఆది 2006, కురువి 2008 సినిమాల్లో నటించి కోలీవుడ్లో బెస్ట్ ఆన్ స్క్రీన్ పేర్గా నిలిచారు. అప్పట్లో వీరు కెమెరా ముందు ఎంత క్లోజ్గా ఉండేవారో, బయట కూడా అంతే మంచి స్నేహాన్ని మెయింటైన్ చేశారు. కురువి సినిమా తర్వాత దాదాపు 14 ఏళ్ల పాటు వీరు కలిసి నటించలేదు. ఎందుకో తెలుసా? అప్పట్లోనే వీరి స్నేహం పరిమితులు దాటుతోందని విజయ్ కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని త్రిషను దూరంగా ఉండమని చెప్పారనే రూమర్స్ ఉన్నాయి. అప్పటి నుండి 2021 వరకు వీరిద్దరి మధ్య ఎలాంటి పబ్లిక్ అపియరెన్స్ గానీ కాంటాక్ట్ గానీ ఉన్నట్లు బయటకు రాలేదు. సైలెంట్గా ఉన్న అగ్నిపర్వతం 2022లో మళ్లీ బద్దలైంది. త్రిష న్యూయార్క్ వెళ్ళినప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోల్లో ఇద్దరు వ్యక్తుల బూట్లు కనిపించాయి. అది విజయ్దే అని ఫ్యాన్స్ పసిగట్టారు. 2023 జనవరిలో విజయ్ వారిసు సినిమా ఫస్ట్ షోకి త్రిష రావడం, ప్రైవేట్ పార్టీల్లో పాల్గొనడం, ఈఎంఐలో విజయ్ ఇంటికి దగ్గరగా ఇల్లు తీసుకోవడం చర్చనీయాంశమైంది. వీటన్నిటికీ పరాకాష్ట 14 ఏళ్ల తర్వాత లోకేష్ కనగరాజ్ లియో 2023 సినిమాతో వీరు మళ్లీ తెరపైకి రావడం. విజయ్ పుట్టినరోజుకి లిఫ్ట్లో ఇద్దరూ ఉన్న ఫోటోను త్రిష పోస్ట్ చేసి అందరికీ పెద్ద హింట్ ఇచ్చింది. విజయ్ తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాక ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఫిబ్రవరి 2026లో బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ విజయ్ ముందు త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి అని కామెంట్ చేయడం పొలిటికల్గా పెద్ద దుమారం రేపింది. దీనిపై త్రిష లీగల్ టీం ద్వారా తీవ్రంగా స్పందిస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో సింగర్ సుచిత్ర లాంటి వాళ్లు త్రిష బైసెక్షువల్ అని, విజయ్ ఆమె చేతిలో కీలుబొమ్మ అయ్యాడని సంచలన కామెంట్స్ చేశారు. అందరి అనుమానాలను నిజం చేస్తూ ఫిబ్రవరి చివర్లో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్లో 2021 నుండి తన భర్తకు ఒక నటితో ఎఫ్ఐఆర్ ఉందని, ఆమెతో కలిసి విదేశాలకు వెళ్తున్నారని, తనను మానసికంగా క్షోభకు గురిచేశారని ఆరోపించారు. ఆ నటి త్రిషనే అని ఇంటర్నెట్ ఫిక్స్ అయిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ విడాకుల సెటిల్మెంట్ కోసం సంగీతకు మరియు పిల్లలకు విజయ్ 250 కోట్ల రూపాయల భరణం, అలిమోని ఇవ్వడానికి సిద్ధపడ్డారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇంత రచ్చ జరుగుతుంటే ఎవరైనా సైలెంట్ అవుతారు. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. మార్చి 5న కల్పాతి సురేష్ కొడుకు పెళ్లికి విజయ్ మరియు త్రిష ఒకే కారులో కలిసి వచ్చారు. ఇద్దరూ మ్యాచింగ్ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో, విజయ్ గోల్డెన్ పట్టు పంచె, త్రిష అదే రంగు చీరలో నవ్వుతూ స్టేజ్ మీద కనిపించడం నెట్వర్క్ను షేక్ చేసింది. పబ్లిక్ ముందు విడాకుల వార్తలు కన్ఫర్మ్ అయిన వెంటనే ఇలా కలిసి రావడం చూసి ఇక వీరు దాచుకోవడానికి ఏమీ లేదు, అఫీషియల్గా బయటకు వచ్చేశారు అని అవుట్రైట్గా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, విజయ్ మైనస్ త్రిష సంగీతల మధ్య జరుగుతున్న రియల్ స్టోరీ. రాజకీయ ఎత్తుగడల మధ్య విడాకుల కేసు ఉండగా వీరిలా పబ్లిక్గా కనిపించడం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతసేపు వీడియో చూసారంటే మీరు వీడియోకి కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. వెళ్ళే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ కాస్త పలకరించగలను. అండ్ ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.